తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. సిద్దిపేట హుస్నాబాద్లో కుండపోత వాన పడింది. హుస్నాబాద్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. చెరువులా మారింది బస్టాండ్ ప్రాంగణం అంతా కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనపాకలోనూ భారీ వర్షం పడింది. ఇటు ఆలేరు సిద్దిపేటకు వెళ్లే మార్గంలో పెద్దవాగు ఉప్పొంగింది. ఆలేరులో పలు కాలనీలు పూర్తిగా జలమలమయ్యాయి. ఇక భువనగిరి మండలం తుక్కాపూర్ అనంతారంలో పిడుగుపాటుకు 2 గేదెలు కూడా మృత్యువాత పడ్డాయి. యాదగిరిగుట్టలో రహదారులు బస్టాండ్ అంతా కూడా జలమయమైంది. ఇటు మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. మెదక్ హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీగా వాన కురిసింది. రాబోయే 4 రోజుల రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల పరిధిలో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇటు మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూలు, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈరోజు భారీ వర్షం కురవబోతుంది. ఇక మెదక్ జిల్లాలో 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ పట్టణంలో గాంధీనగర్ కాలనీని వరద నీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మరోవైపు ఇటు హైదరాబాద్ అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో హయత్ నగర్లో 9 సెంటీమీటర్ల వాన పడింది. శుక్రవారం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో ఒక్కసారిగా రహదారులపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి వరద నీరు కొనసాగుతోంది. వరద ఉధృతి పెరగడంతో మరిన్ని గేట్లు ఓపెన్ చేసేందుకు జలమండలి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి 2 గేట్ల ద్వారా 460 క్యూసెక్ల వరద, హిమాయత్ సాగర్ నుంచి 1350 క్యూసెక్ల వరద మూసీ నదిలోకి వదిలేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద భారీ వాన పడింది. ఇటు సిద్దిపేటలో వర్షం దంచుకొట్టింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తాలో భారీగా వరద నీరు చేరి చిన్నపాటి కుంటలు తలపించి దీంతో హుస్నాబాద్ టౌన్లో జనాలు ఇబ్బంది పడ్డారు. వరద నీటిలో రహదారులు పూర్తిగా జలమయమైపోయి రోడ్లపై వెళ్ళడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం లేక తీవ్ర ఎండలతో ఉక్కపోతలకు గురైన హుస్నాబాద్ పట్టణ ప్రజలకు భారీ వర్షం కురవడంతో ఒకసారిగా వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం లభించింది. మరోవైపు హుస్నాబాద్ టౌన్లో కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరి జనాలు ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం మీద తెలంగాణలో అన్ని జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నిన్న జోరు వానలు కురిశాయి. పిడుగులతో కూడిన వర్షానికి భారీ విధ్వంసం జరిగింది. 15వ తారీఖు వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందంటున్నారు. ఇక ఉత్తర తూర్పు తెలంగాణలో భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉందంటున్నారు. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలో జోరు వానలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు జోగులాంబ, గద్వాల, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు దాదాపు పిడుగుపాటుకు చాలా చోట్ల ఇబ్బందులు పడ్డారు. రైతులు, వ్యవసాయ కూలీలు దాదాపు పిడుగుపాటుకు గురై చనిపోయినట్టుగా చెప్తున్నారు. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా మళ్ళీ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు ఉపరితల ఆవర్తన అల్పపీడనంగా బలపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో అలాగే అటు ఏపీలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అటు ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్నందున ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు పడతాయంటున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలు కూడా పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాలు కూడా మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. వర్షాల కారణంగా పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన కూడా రద్దయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఉపరితల ఆవర్తన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉంది. మీరు చూస్తున్న దృశ్యాలు అటు హుస్నాబాద్
అలాగే మెదక్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలు, అలాగే హైదరాబాద్ హయత్ నగర్లో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇక హుస్నాబాద్లో అయితే పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరి జనాలు ఇబ్బందులు పడ్డారు, జనాలు అవస్థ పడ్డ పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, అలాగే హైదరాబాద్ హయత్ నగర్తో పాటు ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి వర్షాలను, ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, రాబోయే 3-4 రోజుల పాటు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, మా ప్రతినిధులు విజయ్ అలాగే అంజుమ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. గత 3-4 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షానికి హయత్ నగర్లోని శాంతినగర్ కాలనీ పూర్తిగా నీట మురిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. అన్న, సో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా, మీ కాలనీ నీట మునగడం లాంటిది? 2019-20లో జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమని మేము భావిస్తున్నాం. గతంలో కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను, ఈ ఇబ్రాహీంపట్నము తర్వాత ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారులను దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు పాదయాత్ర చేయించినాం. ఇక్కడ ఈ పొజిషన్ ఇట్లా ఉంది, దీని శాశ్వత పరిష్కారం అంటే కొంతవరకే అయింది. కుమ్మరికుంట వరకే రెయిన్ వాటర్ పైప్ లైన్ 2000 mm డయాతోనే అయింది. యాక్చువల్గా అది శాశ్వత పరిష్కారం కాదు. డిపో గుండా ఏదైతే ట్రంక్ లైన్ వెళ్తుందో డ్రైనేజ్, అదే ప్యారలల్గా, అదే లైన్ గుండా ప్యారలల్గా ఈ డ్రైనేజ్ రెయిన్ వాటర్ కూడా ఉంటే కనుక ఈ పరిస్థితి దాపరించేది కాదు. ఇప్పుడు మన ప్రస్తుతం ఈ యొక్క కోర్టు, సివిల్ కోర్టు, హయత్ నగర్ సివిల్ కోర్టు ముందర ఉన్నాం. హయత్ నగర్ సివిల్ కోర్టు ఆవరణ చాలా పెద్దది. ఆ వర్షపాతం ఎక్కువైంది కాబట్టి ఆ నిలిచినటువంటి వర్షపాతం గుండా ఇప్పుడు మనం నిల్చున్నటువంటి కింద కూడా ఈ కాలనీ నుంచి వాటరు కింది నుంచి మనకు ఈ మ్యాన్ హోల్ ద్వారా పోవాలి. కానీ దాని యొక్క అవుట్లెట్ ఇక్కడ మనకు నిల్చున్నటువంటి అవుట్లెట్, అక్కడి నుంచి వచ్చే అవుట్లెట్ ఈ మ్యాన్హోల్ కిందనే ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ రివర్స్ ఫోర్స్, వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి రివర్స్ జరుగుతుంది. అందుకని ఈ వాటర్ ఇక్కడనే స్టోర్ అనేది జరిగింది. ఈ కాలనీ నుంచి కనెక్టివిటీ దాదాపు సాయంత్రం పూట వచ్చే వాహనదారులు దాదాపు 7-8 కాలనీల కనెక్టివిటీ ఉంది కాబట్టి తీవ్ర ఇబ్బంది, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందిని మేము ఎదుర్కొంటున్నాం. ఇంకోటి పక్కనే ఉన్నాయి కోర్టు బిల్డింగ్ కానీ 2 డిపోలు కూడా నిండిపోయే పరిస్థితి ఉన్నది. ఆ పెట్రోల్ బంకులు నిండిపోయి ఎంత అవస్థ పడుతుందో చూస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ఎన్నో కాలనీల నీళ్ళన్నీ ఇది స్లోప్ కనుక ఈ నీళ్ళన్నీ ఇటే ప్రవహించడం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. సో అంటే అధికారుల దృష్టికి, జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మీరు? గత 5-6 సంవత్సరాల నుంచి మేము మున్సిపల్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎవరికైనా విన్నవించుకుంటూనే ఉన్నాం, లెటర్లు పెడుతూనే ఉన్నాము. వాళ్ళు వస్తున్నారు, చూస్తాము అని వెళ్ళిపోతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కనుగోట్లేదు. వాస్తవానికి మా ఏరియా లోతట్టు ప్రాంతం. ఇంకొకటి పైనుంచి వచ్చే వర్షం అంతా మాకు ఇక్కడ రాఘవేంద్ర నగర్ కాలనీ కానీ, శాంతినగర్ కాలనీ కానీ, హయత్ నగర్ డిపో, కోర్టు, ఫైర్ స్టేషన్ అంతా నీట మునిగిపోతాయి. 2019-20లో ఇదే పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడికే వస్తుందా? మెయిన్ రోడ్ నుంచి కదా సార్, పుల్లారెడ్డి సీట్ దగ్గర నుంచి నేషనల్ హైవే పై అవతల నుంచి కూడా ఇతలకు వస్తున్నాయి నీళ్లు. దానివల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది. అవుట్లెట్ కరెక్ట్ గా నిర్మిస్తే ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే మా పక్కనే కుమ్మరికుంట, తర్వాత బాతుల చెరువు ఉంది. ఆ 2 ఒకటే చెరువు నిండింది. ఇంత పెద్ద వర్షపాతం పడ్డా కూడా అవుట్లెట్ కరెక్ట్ గా ఉంటే మాకు చెరువులు నిండితే మాకు వాటర్ తోటి ఇబ్బంది ఉండదు, మాకు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. దయచేసి మీ ద్వారా రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము, హైడ్రా రంగనాథ్ గారికి మా ఏరియాకి వచ్చి ఒకసారి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. మేము హయత్ నగర్ కోర్టు న్యాయవాదులం అండి. నిజంగా మా మిత్రుడు చెప్పినట్లు పైనుంచి ఈ వాటర్ వచ్చేదానికి గతంలో చూసాము. ఈ రాచకాలువ కూడా చాలామంది దాన్ని కబ్జా చేసి ఈ నాళాలని ఇవన్నీ కబ్జా చేసి కట్టుకోవడం, కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఇక్కడ దాపరించింది. ఎక్కడైతే వాటర్ వస్తుందో ఆ పైనుంచి సరైన చర్యలు తీసుకుంటే ఇక్కడ ఇలాంటి పునరావృతం కాదు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. ముఖ్యంగా మేము ఈ హైడ్రాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజుల నుంచి కాలనీ వాసులకు ఈ ఫోన్ల ద్వారా కూడా మీ ఏరియాలో వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఉండండి, ప్రికాషన్ తీసుకోండి అని కూడా మాకు వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. నిజంగా ఈ హైడ్రా రంగనాథ్ గారికి, హైడ్రా
టీం గారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు చెప్పినట్లు ఈ హైడ్రా సమర్థవంతంగా పనిచేస్తేనే ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ న్యాయవాదులము, ఈ కాలనీవాసులము అందరూ కూడా హైడ్రా రంగనాథ్ ఈ కాలనీ సరైన ప్రొవిజన్ లేక ఈ నాలాలు ఆక్రమించుకోవడం వల్ల ఈ వాటరు ఈ కింది లోతట్టు ప్రాంతానికి వచ్చి ఈ మా కోర్టులో కూడా వచ్చింది. న్యాయవాదులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే సడన్గా దాదాపు గంటన్నర సేపటి నుంచి ఉధృతంగా వర్షం పడడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నది. మెయిన్ రోడ్డు మీద కూడా ట్రాఫిక్ జామ్ అయింది. చెరువుని తలపిస్తుంది నేషనల్ హైవే కూడా. దయచేసి రంగనాథ గారికి మేము మరొకసారి ఏం విన్నవిస్తున్నామంటే దీని మీద వెంబడే చర్యలు తీసుకొని ఈ సమస్యను పరిష్కారం చేస్తారని వారి సందర్భంగా కాలనీవాసుల తరఫున, మా న్యాయవాదుల తరఫున వారిని కోరుకుంటున్నాం. సో చూస్తూ ఉన్నాం కదా, ఈ సిచ్యువేషన్ చూడొచ్చు. సుమారుగా మోకాల లోతు నీళ్లు మెయిన్ రోడ్లోనే ఉంటే ఇక సో లోపల ఉన్నటువంటి ఆ కాలనీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతూ ఇక్కట్లు పడుతూ ఈ వరద నీటిలో నుంచే వారి గమ్యస్థానాలకు, వారి ఇంటికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఒక్కసారి వచ్చి మా ఏరియాని సందర్శించాలి, ఇదంతా కూడా విజిట్ చేయాలంటూ కూడా కాలనీ వాసులైతే, శాంతినగర్ కాలనీ వాసులైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజ్ఞప్తులు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మన ముందు ఇదంతా ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, హయత్ నగర్ నుండి. మొన్నటి వరకు విపరీతమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు ప్రజలు. అయితే నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉపశమనం పొందుతున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు కురవడానికి గల కారణాలు ఏంటి, ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అనేది తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చూసాము 2 రోజుల క్రితం వరకు కూడా ఎండాకాలాన్ని తలపించే విధంగా విపరీతమైన ఉక్కపోత, అదే విధంగా ఎండ తీవ్రత కూడా ఉంది. కానీ మళ్ళీ నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. సో ఎందుకు అంటారు? మనకి జనరల్గా ఈ మాన్సూన్ ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్నాము, మనకి సినాప్టిక్ ఫీచర్ ఏదైనా లేకపోయినట్టే వెంటనే మనకి మేఘావృతం కానీ మేఘాలు తగ్గిపోయినప్పుడు వెంటనే టెంపరేచర్లు బాగా పెరిగిపోతున్నాయి. ఆ రకంగా చూస్తే మనకి గత 4-5 రోజులు బట్టి పెద్దగా సినాప్టిక్ ఫీచర్ ఏమీ లేనందువల్ల మళ్ళీ టెంపరేచర్స్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 31 నుంచి 36 డిగ్రీల వరకు చేరుకున్నాయి. అయితే మనకి ఈ తూర్పు కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం గత 4-5 రోజులు బట్టి కొనసాగుతుంది. అది ప్రస్తుతం ల్యాండ్ మీదకి వచ్చినప్పటికీ ఇంకా స్థిరంగా కొనసాగుతూ అప్ టు 4.5 నుంచి 6 కిలోమీటర్స్ హైట్ వరకు దాని యొక్క ప్రభావం ఉంది. అది ఎత్తు పెరిగే కొద్దీ మనకి దక్షిణ దిక్కుకి వాలి ఉండడం వల్ల మళ్ళీ కొంచెం మాయిశ్చర్ అక్యుములేషన్ ల్యాండ్ మాస్ మీద జరుగుతోంది. అది కాక మళ్ళీ ఈ రోజు ఉదయం మనకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుంచి ఈ తూర్పు కోస్తా ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కూడా ఏర్పడింది. ఈ రెండిటి వల్ల మరింత మాయిశ్చర్ అక్యుములేషన్ అయింది. దానికి తోడు మనకి గత 5-6 రోజులు బట్టి టెంపరేచర్లు ఎక్కువగా ఉండి మనకి ఈ వేడి వాతావరణం ఉండటం వల్ల మళ్ళీ వేడి గాలులు కింద నుంచి పైకి పోవడం, క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం, ఇటువంటి పరిణామాలు నిన్నటి నుంచి మనకి చూస్తున్నాము. ఇవి రాగల 3-4 రోజుల వరకు కూడా ఈ సర్క్యులేషన్ మరింత ముందుకి కదిలే క్రమంలో మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకని మనం ఈ రోజు నుంచి ఒక 4-5 రోజులు వివిధ జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో నిన్నటి నుంచి కూడా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మనకి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే మనకు మెదక్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 17 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు ఏ జిల్లాలకు ఎటువంటి కలర్ వార్నింగ్స్ ని ఇవ్వడం జరిగింది? ఈ రోజు చూస్తుంటే మనకు ముఖ్యంగా పశ్చిమ దిక్కులో ఇటు నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఇటు వికారాబాదు, మన సిటీలోని 3 జిల్లాల్లో 2 జిల్లాలు రంగారెడ్డి అలాగే హైదరాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మనకు నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలకి ఈరోజు ఎల్లో వార్నింగ్ అంటే హెవీ రెయిన్ఫాల్ 7 to 12 సెంటీమీటర్స్ వరకు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉందని మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. రేపు ఏ విధంగా ఉండే పరిస్థితి ఉంది అంటారు? రేపు కూడా మనకి ఈ సెంట్రల్ జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాలు ప్లస్ దక్షిణ జిల్లాలు వికారాబాదు, మళ్ళీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాదు, అలాగే మనకి నార్త్లో నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ఈ జిల్లాలకి రేపు కూడా ఎల్లో వార్నింగ్ పెట్టాము.
తదుపరి 2 రోజుల్లో మనకి ముఖ్యంగా సౌత్ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట ప్రాంతంలో మరొక 2 రోజులు కూడా రెయిన్స్ కొనసాగే అవకాశం ఉంది. సో జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు క్లౌడీ వెదరే కంటిన్యూ అవుతుంది, అక్కడక్కడ తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షం కూడా కురుస్తోంది. సో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? ఈ రోజు ముఖ్యంగా మనకి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మనం హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రంగారెడ్డి జిల్లాలో ఆల్రెడీ 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. సో ఈ రోజు ఈవినింగ్, నైట్ చూసుకున్నట్టయితే మనకి చెదురుమదురుగా 3 జిల్లాల్లోనూ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. రేపు యాక్చువల్ 3 జిల్లాల్లోనూ కూడా కొంచెం భారీ వర్షానికి, సిటీకి సంబంధించిన 3 జిల్లాల్లో కూడా రేపు భారీ వర్షానికి అవకాశం ఉంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు వర్షపాత వివరాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువగానే వర్షాలు కురిశాయా, లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? మనకి ఈ ఆగస్టు నెలలో ఒకదాని తర్వాత ఒకటి 3 అల్పపీడనాలు వచ్చాయి. 13, 18, 26. ఈ 3 వల్ల మనకి అంతవరకు లోటు వర్షపాతంలో ఉన్నది, ఆ లోటు పూడిపోయి మనం ప్రస్తుతం పాజిటివ్ లో కొనసాగుతున్నాం. ప్లస్ 20% ఓవరాల్ 33 డిస్ట్రిక్ట్స్ యావరేజ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్లస్ 20% లో ఉన్నాం. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు, అంటే 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. మరికొన్ని జిల్లాలలో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు 11వ తేదీ కనుక చూసుకుంటే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్ ఈ జిల్లాలలో మనకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ అధికారులు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే మొన్నటి వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండటము, అదేవిధంగా మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి సినాప్టిక్ ఫీచర్స్ కారణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.